హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వైరల్ పేలో కానీ వన్ ఆపర్చునిటీలో కానీ కొన్ని అప్డేట్స్ అనేవి చాలా త్వరలో రాబోతున్నాయి. త్వరలో రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా డిపెండ్ అయ్యేది సిస్టమ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాటిలో ఎటువంటి గ్లిచెస్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చిన రోజు రిలీజ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు అనమాట. అంతేగాని పర్టికులర్ గా కావాలని చేసే డిలే అయితే కాదు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు వైరల్ పే యొక్క బాధ్యతల్ని మన సిటిఓ గారే కాకుండా వేరే వాళ్ళకు కూడా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి వైరల్ పే ప్రెజెంట్ మనకు ప్లే స్టోర్ లో అప్డేట్ వర్షన్ చూపించినా అది అప్డేట్ కావట్లేదు అనమాట. అంటే ప్లే స్టోర్ వాళ్ళు పూర్తిగా దాన్ని ఇంకా అప్రూవ్ చేయాలి. ప్లే స్టోర్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, అదొకటి. రెండోది వచ్చేసి వన్ ఆపర్చునిటీలో కూడా అప్డేట్ అనేది రానుందండి. ఇవన్నీ కూడా మాక్సిమం కుదిరినంత వరకు ఏప్రిల్ ఎండింగ్ లోపు తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు అటు ఇటు అయినా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరొక విషయం వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మా పాత విత్డ్రా అమౌంట్లు మాకు వైరల్ పే అకౌంట్ లో కనిపించట్లేదని కానీ కొంతమంది, అలాగే మా యొక్క విత్డ్రా అమౌంట్లు ప్రెజెంట్ అసలు విత్డ్రా చేసిన టైంకి రావట్లేదని కొంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా ప్రెజెంట్ ఇబ్బందికరమైన వాతావరణానికి రావడానికి గల మెయిన్ రీజన్స్ వచ్చేసి వైరల్ పే అనేది మన పాత వర్షన్ వేరండి. ప్లే స్టోర్ లో ఆల్రెడీ ఉన్న వర్షన్ వేరు. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ తెచ్చిన దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం వేరు అనమాట. ఈ రెండు సపరేట్ వర్షన్లు, పైగా సపరేట్ మొత్తం అంతా మారిపోయింది అనమాట. డొమైన్ కానీ కొద్దిగా చేంజెస్ చిన్న చిన్నవి కానీ మారడం వల్ల వాటిని ఇందులో ఇంక్లూడ్ చేసినప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ విచ్చేసి వస్తున్నాయి. దానివల్ల మన పాత అమౌంట్లు కనిపించకపోవడానికి కానివ్వండి, ఆన్ టైంలో విత్డ్రా అమౌంట్ రాకపోవడానికి కానివ్వండి, ఈ రెండు మేజర్ కారణాలు. అలాగే ఇవన్నీ కూడా సరి చేసుకుని మన పాత హిస్టరీ, మన పాత ఏవైతే కమిషన్లు, పాత విత్డ్రా అమౌంట్లు అన్ని కనబడాలంటే ఖచ్చితంగా ఆ కోడ్ మొత్తం, అంటే ఈ 1 year బట్టి జరిగిన కోడింగ్ మొత్తం ఇందులోకి మార్చాలి. అలాగే వాటి యొక్క డేటాబేస్ అంతా కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి. దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వల్లే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వైరల్ పే ఈ రీఛార్జ్ లో చిన్న ప్రాబ్లమ్స్, ఈ రీఛార్జ్ ప్రాబ్లమ్స్ కూడా మన కంపెనీ సైడ్ నుంచి కాదండి. మనం ఎవరైతే థర్డ్ పార్టీ వాళ్ళకి, టెలికాం వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్స్ మాట. ఓకే, రీఛార్జ్ చేసినప్పుడు ఫెయిల్డ్ అవ్వడం కానివ్వండి, ఆ విత్డ్రాల్ పెట్టినప్పుడు అమౌంట్ రాకుండా హోల్డ్ అవ్వడం కానివ్వండి, ఆల్రెడీ మన పాత అకౌంట్లు రాకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ని డెవలప్మెంట్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ వస్తున్న కంప్లైంట్స్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఓపికతో ఈ 20 లేదా 30 రోజులు ఓపిక పడితే మీకు మాక్సిమం అన్ని కూడా సాల్వ్ అవుతాయండి. కాబట్టి మీ అమౌంట్ ఎక్కడికి పోదు. దయచేసి బాధపడకుండా, ఇబ్బంది పడకుండా మీ యొక్క ప్రయత్నం మీరు చేసుకోండి. అందుకే నేను కూడా ప్రజెంట్ టీములు చేసుకోండి, జాయిన్ చేసుకోండి అని ఎందుకు చెప్పట్లేదంటే ప్రజెంట్ మనం ఒక అప్డేట్ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఈ అప్డేట్ స్టేజ్లో ఉన్నప్పుడు కంగారు పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి నేనైతే దాని గురించి ఎక్కువగా ఫోర్స్ చేయట్లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ వాడుతూ ఉండండి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని చూడండి. మీకు త్వరలో ఈ సాల్వ్ చేయడానికి అయితే కంపెనీ సైడ్ నుంచి చైర్మన్ గారు, టీము వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకా వన్ ఆపర్చునిటీ గురించి అంటారా? వన్ ఆపర్చునిటీ అనేది టాస్కులు అనేది రోజుకి 10 నిమిషాలు కేటాయించి మనం టాస్కులు చేస్తున్నాము. అలాగే మనం ఇందులో ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టట్లేదు. ఆల్రెడీ నా ద్వారానే ఒక 6 నుంచి 10 మంది పైగే 2000 పైన సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే 40 నుంచి 50 మంది 1000 రూపాయల పైన సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక 100 మంది పైగా 500 పైన సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇందులో ఎంతో కొంత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళు రీఛార్జ్లకు వాటికి యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఓకే, వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని అమౌంట్లు వచ్చినాయి, వాటితో రీఛార్జ్ అవి చేసుకున్నారు, అలవాటు పడ్డారు. కాబట్టి ఇప్పుడు రాకపోవడం చేత కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యి వేరే ప్రాజెక్టులోకి వెళ్తున్నారు. కానీ వేరే ప్రాజెక్టులు అన్ని కూడా మనతో డబ్బులు పెట్టిస్తున్నాయి. వేరే వాళ్ళతో డబ్బులు పెట్టిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అలా కాకుండా మనంత ఇన్కమ్ అయితే ఎవరు కూడా ఇవ్వలేరండి. వైరల్ పే కానీ వన్ ఆపర్చునిటీ ఇచ్చిన ఇన్కమ్ ఎవరు కూడా ఇంత ఇప్పుడున్న పొజిషన్ లో ఇచ్చినంత అమౌంట్ కూడా ఎవరు ఇవ్వలేకపోతున్నారు. నేను ఆల్రెడీ పర్టికులర్ అన్నీ చూశాను. కాబట్టి వాటి ద్వారా మీరు తెచ్చుకోవాలని చెప్పి వాటిలోకి దీన్ని షిఫ్ట్ అయిపోయి ఇందులో టాస్కులు చేయడం మానేస్తున్నారు. రోజుకు వచ్చే 10 టాస్కులు 10 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నారు అన్నమాట. ఓకే, నేనైతే మిగతా వాటి జోలికి వెళ్ళలేనండి. ఎందుకంటే అవి తలాతోక లేనివి. వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాటికి ఎంతమంది వర్క్ చేస్తున్నారో తెలియదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా చేశారో తెలియదు, మనకి ఏ రకంగా ఇన్కమ్ ఇస్తున్నారని చెప్తున్నారో తెలియదు. వాటికంటూ సపరేట్ ఒక స్ట్రాటజీ లేదు. కేవలం ఏంటంటే మనం జాయిన్ అయ్యాము, డబ్బులు పెడతాం, వాళ్ళు ఏదో ఆటో పోల్ అంటారు, అదంటారు, ఇది అంటారు. దాని తర్వాత వేరే వాళ్ళని జాయిన్ చేయాలంటారు, వాళ్ళు ప్యాకేజీలు కట్టాలంటారు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే ప్రొసీజర్లు కావు. ఇలాంటి ఎన్నో చూసాం మనం గతంలో. ఓకే, కాబట్టి ఎక్కువ కాలం నిలబడవు. దాని తర్వాత మీరే బాధపడతారు. కాబట్టి కొద్దిగా లేట్ అయినా మన దాంట్లో వచ్చే ఇన్కమ్ వేరే దాంట్లో ఖచ్చితంగా రాదు. దీనికైతే మీరే ఫ్యూచర్ లో అర్థం చేసుకుంటారు. ఓకే, కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ యొక్క టీం వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరిని కూడా కంగారు పడద్దని చెప్పానండి. విత్డ్రాల్ రాకపోయినా
ఓల్డ్ బ్యాలెన్స్ రాకపోయినా అన్ని కూడా త్వరలో వస్తాయి. కొద్దిగా ఓపికగా పేషెన్స్ తో ఉండండి. ఓకే, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం చేయాల్సిన పని, మన టాస్కులు మనం రోజుకు 10 టాస్కులు చేసుకుంటే చాలు. అంతకన్నా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. టీములు కూడా మీ టీం వాళ్ళని మాత్రం మీరు ప్రజెంట్ వర్క్ చేసేలా చేయండి. కొత్త వాళ్ళని ప్రజెంట్ జాయిన్ చేయించాలా లేదనేది మీ ఓన్ డిసిషన్ అన్నమాట. ఓకే, కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రశాంతంగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వేరే కాన్సెప్ట్ జోలికి వెళ్ళొద్దు. వెళ్ళినా సరే ఇన్వెస్ట్మెంట్లు పెట్టించి మీరు ఇబ్బంది పడద్దు, వాళ్ళు ఇబ్బంది పడేలా చేయద్దు. థ్యాంక్ యూ వన్. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.